డేటా ప్రీ ప్రాసెసింగ్లో 4 మేజర్ టాస్క్స్ ఉంటాయి. ఫస్ట్ డేటా క్లీనింగ్, హ్యాండిలింగ్ మిస్సింగ్ వాల్యూస్, నాయిస్ డేటా రిమూవ్ చేస్తాం. డేటా ఇంటిగ్రేషన్లో హెటెరోజీనియస్ డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటా అంటే కంబైన్ చేస్తాం. డేటా రిడక్షన్లో మనం డిస్కస్ చేసినట్టు 8 మెథడ్స్ ఉంటాయి. రెడ్యూస్ చేస్తాం అంటే వాల్యూమ్ ఆఫ్ డేటాని తగ్గించేస్తాం యూజింగ్ డైమెన్షనల్ రిడక్షన్, డేటా క్యూబ్ అగ్రిగేషన్, అట్రిబ్యూట్ సబ్సెట్ సెలక్షన్ అండ్ న్యూమరిసిటీ డిడక్షన్. ఇవన్నీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినాం. అండ్ ఈ లాస్ట్ స్టెప్ వచ్చి డేటా ట్రాన్స్ఫర్మేషన్. అది ఈ వీడియోస్ డిస్కస్ చేద్దాం. డేటా ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇప్పుడు ఏబిసి అని ఉంది, ఇప్పుడు ఏబిసిడి అని ఉంది, అదే 1 2 3 4 ఇప్పుడు అంటే డేటా ఉంటుంది. డేటాని ట్రాన్స్ఫర్ చేయాలి. ట్రాన్స్ఫర్ చేస్తేనే అప్రాపరియేట్ ఫార్మాట్లో దాన్ని నువ్వు మైండ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. రా డేటాని ఎట్లా చేయలేం. సో దానికంటూ మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చి నార్మలైజేషన్. ఉన్న డేటాని ఒక రేంజ్ లోపల పెడతావు. ఇప్పుడు సపోజ్ 1 2 3 4 అట్లా ఉన్నావు అనుకో, దాన్ని 1 to 10 అట్లా ఒక రేంజ్ లోపల పెడతావు. ఆ రేంజ్ సెట్ చేసి డేటాని నార్మలైజ్ చేస్తావు. అది రేంజ్ యూజ్ చేసి దాన్ని ఇన్ ఆర్డర్ టు స్కేల్ ద డేటా వాల్యూస్ ఇన్ ఒక స్పెసిఫిక్ రేంజ్లో డేటాని పెట్టి నార్మలైజ్ చేస్తావు. ఇది వన్ ఆఫ్ ద బెటర్ డేటా ట్రాన్స్ఫర్మేషన్. ఇంకోటి వచ్చేసి అట్రిబ్యూట్ సెలక్షన్. ఏవైతే ఓల్డర్ ఉంటాయో ఆ ఓల్డర్ యాట్రిబ్యూట్స్ ఉంటాయి కదా, ఓల్డర్ యాట్రిబ్యూట్స్ని న్యూవర్ యాట్రిబ్యూట్స్తో రీప్లేస్ చేస్తావు. తర్వాత డీసెంట్రలైజేషన్. రా వాల్యూస్ ఆర్ రీప్లేస్ బై ఇంటర్వెల్ లెవెల్స్. ఇప్పుడు సపోజ్ నీ దగ్గర ఒక నిమిషం పెన్ వేరే 9 8 7 ఆ తర్వాత 11 12 13 20 25 అట్లా ఉన్నావు అనుకో, ఏం చేస్తామంటే 5 to 10 తర్వాత 11 to 15 20 to 25. సో ఇప్పుడు ఏం చేసినావు ఇంటర్వెల్స్. సో ఏం చేస్తావు అంటే డేటా వాల్యూస్ అన్నిటిని రా వాల్యూస్ ఆర్ రిప్లేస్ బై ఇంటర్వెల్ లెవెల్స్. ఇంటర్వెల్ లేబుల్స్తోని రిప్లేస్ చేస్తావు. అది డీసెంట్రలైజేషన్ అంటారు. డీసెంట్రలైజేషన్ అంటారు. తర్వాత కాన్సెప్ట్ ఆఫ్ హైరార్కీ జనరేషన్. అంటే ఇప్పుడు యాట్రిబ్యూట్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ లో లెవెల్ హైరార్కీ టు హైయర్ లెవెల్. ఇప్పుడు సిటీ అనేది లో లెవెల్, ఇది లో లెవెల్ యాట్రిబ్యూట్స్ని హై లెవెల్ యాట్రిబ్యూట్స్లకు మారుస్తుంది. దాన్ని కాన్సెప్ట్ హైరార్కీ జనరేషన్ అంటాం. ఇవి 4 మెథడ్స్ డేటా ట్రాన్స్ఫర్మేషన్లో. ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది డేటా డీసెంట్రలైజేషన్. ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా డీసెంట్రలైజేషన్, దాన్ని ఇంకొంచెం డెప్త్లో వెళ్దాం. ఇక్కడ ఏం చేయాలంటే ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ కంటిన్యూస్ న్యూమరిక్ డేటా ఇంటూ డిస్ట్రిక్ట్ క్యారెక్టర్స్. ఇట్లా ఇంటర్వెల్స్ లెక్క మనం కన్వర్ట్ చేస్తాం. దాన్ని డేటా డీసెంట్రలైజేషన్ అంటాం. ఇది ఎందుకు అవసరం అంటే డేటా ఇది ఏం చేసేస్తే ఎందుకు అసలు వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ వాయి అంటే కాంప్లెక్సిటీని తగ్గిస్తుంది. ఇట్లా ఇంటర్వెల్స్ లెక్క సింపుల్ అయిపోతుంది. తర్వాత ఎన్హాన్స్ ఇంటర్ప్రెటబిలిటీ అండ్ రిమూవ్స్ నాయిస్ అనేది రిమూవ్ చేస్తుంది. ఈ 2 టైప్స్ ఉంటాయి డేటా డీసెంట్రలైజేషన్లో, సూపర్వైజ్డ్, అన్సూపర్వైజ్డ్. సూపర్వైజ్డ్లో ఏమవుతుంది, క్లాసెస్ అన్నీ లేబుల్ ఉంటాయి. లేబుల్ క్లాసెస్ టు డిటర్మైన్ బిన్నింగ్ అంటే అర్థమైంది. క్లస్టర్ ఇట్లా గ్రూప్స్ లెక్క వేస్తాం అన్నట్టు. తర్వాత ఇక్కడ లేబుల్డ్ డేటా ఉంటుంది, లేబుల్డ్ క్లాసెస్ ఉంటాయి. ఇక్కడ అన్లేబుల్డ్ క్లాసెస్ డస్ నాట్ కన్సిడర్ ద క్లాస్ లేబుల్స్ కన్సిడర్ చేయకుండా గ్రూప్స్ చేస్తారు. దాన్ని అన్సూపర్వైజ్డ్ అంటే. సూపర్వైజ్డ్ అంటే క్లాస్ లేబుల్స్ ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది ఒక మెథడ్, ఇది ఇంకో మెథడ్. ఇప్పుడు చూడండి ఈక్వల్ బిన్నింగ్ అనేది మళ్ళీ 3 బిన్స్ ఉన్నాయి. ఇవి వాడు ఇచ్చిన క్వశ్చన్. ఈక్వల్ విత్ బిన్నింగ్ అనే మెథడ్లో ఏమవుతుందంటే ఇది వన్ ఆఫ్ ద మెథడ్ ఆఫ్ డేటా డీసెంట్రలైజేషన్. సో బిన్ వల్ల ఏమవుతుంది, ఈక్వల్ విడ్త్ అంటే ఈక్వల్ విడ్త్ తీసుకుంటాం 18 నుంచి 24. తర్వాత నెక్స్ట్ ఇంటర్వెల్ 25 to 30, తర్వాత 31 to 36. ఇట్లా నువ్వు ఇంటర్వ్యూలో చేస్తావు, నీకు ఏమో సింపుల్ అయిపోయింది. సో ఈ ఏజ్లో ఉన్నాడు యంగ్, ఈ ఏజ్లో ఉన్నాడు మిడిల్ ఏజ్, 31 36 ఉంటే వాళ్ళు సీనియర్ అని. సో ఇట్లా ఇంటర్వ్యూస్ లెక్క చేసుకుంటే నీకు సింపుల్ అయిపోయింది డేటా అర్థం చేసుకోవడం. అలా అన్నమాట. ఇది ఒక మెథడ్. ఇంకో మెథడ్ యూజ్ చేస్తే ఒకళ్ళు ఈక్వల్ ఫ్రీక్వెన్సీ పిన్స్ వాడినాకో 18 20 22 ఇవి ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్నాయి, ఇవి ఎక్కువ ఇట్లా B1 B2 B3 ఇట్లా అనమాట. ఇవి దీని ఎగ్జాంపుల్స్. ఇవి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇది ఒక మెథడ్ ఈక్వల్ విత్ బిన్నింగ్ అని, యూజింగ్ ఈక్వల్ ఫ్రీక్వెన్సీ బిన్నింగ్ అని. ఓకే, దిస్ ఆల్ అబౌట్ డేటా డీసెంట్రలైజేషన్. ఏం లేదు, డేటా ట్రాన్స్ఫర్మేషన్లోనే ఇంకో మెథడ్ ఆల్ ఇక్కడ డిస్కస్ చేసినాం, కానీ కొంచెం ఇక్కడ డిప్టీకి వెళ్ళాం. అంటే ఏం లేదు, ఇంటర్వెల్ ఫార్మాట్లో కేటగిరీ అయితే కంటిన్యూస్ డేటా ఉందో దాన్ని ఒక డిస్ట్రిక్ట్ బిన్స్ లెక్క మారుస్తావు అట్లా.